ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరిం 16వ తారీఖు 8వ నెల 2024వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట యెషయా గ్రంథము 42వ అధ్యాయము 20వ వచనం. నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు, వారు చెవి యొగ్గిరి గాని వినకున్నారు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో అనేక సంగతులు నీ కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి, నువ్వు చూస్తూ ఉన్నావు. అవి చూసి అమ్మో నేను నా జీవితాన్ని ఇంకా మార్చుకోవాలి, ఇంకా ప్రభువుకి ఇచ్చుకోవాలి, ఇంకా నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అనే గ్రహింపు రాకుండా ఉంటే నువ్వు వింటున్నావు కానీ నువ్వు చెవి యొగ్గేవు కానీ వినకుండా ఉన్నావంట. ఒకసారి ఆలోచించు, నీ జీవితంలో దేవుని మాటలు నువ్వు ఆలకిస్తున్నావా? ఆలకించడం అంటే దేవుని మందిరాలకు వెళ్ళి 3 గంటలు అలా కూర్చుని ఉన్నంత మాత్రాన్ని ఆలకించినట్టు కాదు. అక్కడ ఏదైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడో ఆ మాటను నీ జీవితంలో అవలంబిస్తేనే ఆ మాట విన్నట్టు, ఆ మాట నువ్వు చెవికి ఎక్కించుకున్నట్టు, ఆ మాట నీ చెవిలోనికి వచ్చినట్టు. కాబట్టి నువ్వు చూస్తున్నవి ఎలా అయితే నీకు గ్రహింపు అవ్వట్లేదో, నువ్వు వింటున్నవి కూడా గ్రహింపు అవ్వట్లేదు అంటే నీ ఆత్మీయ జీవితం ఎండిపోయి ఎడారిలాగా ఉన్నది అని అర్థం. కాబట్టి మీరు దేవుని మాటను విని అది చెవి యొగ్గాలి. ఈ చెవిని హిబ్రూలో ఓజెన్ అని అంటారు, గ్రీకులో ఓటా అని అంటారు. ప్రైజ్ ద లార్డ్.